మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutesలోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ అవునా? ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా. సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్. అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే? చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్ట మెసేజ్ ఏంటయ్యా? అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా? అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కాదు అనిపిస్తే కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. పోలికలన్నీ గిట్ల కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు? అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల, ప్రూఫ్స్. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్. రక్త సంబంధం అంటే ఇదేనేమో. అమ్మా ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న, ఇది జోక్ చేసే టైం కాదు.
జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్లో నేనేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా? మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాక్లో గన్న నీ వైపు నుంచి నా వైపు తిప్పాడు రా. ఆ కంపెనీ వారసుడే వాడైతే అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియదేముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో. అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్గా చెప్పాను రా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏ ప్రమిళ, ఆ ఫోన్ ఆపవే. త్వరగా ఆపవే. మామా, నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు వాసన కాదంట. తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకు నాకే నేను తిట్టాలని. నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇదన్నమాట. నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచాను రా. దాన్ని కూడా ఆయన బిల్డప్ కు వాడేశాడు. రేయ్, ఆ దేవాగాడికి నిజం తెలిసేలోపు కొన్నాళ్ళు ఎట్టైనా పోదాంరా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఈ విషయం చేతలకు చెప్పాలి. నీకు అసలు బుద్ధి ఉందా? నోటికి ఏదొస్తే అది చెప్పడమేనా? మా కంపెనీకి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వేంట్రా మా కంపెనీకి సీఈఓ? నువ్వు చెప్పిన మాటలకి మా నాన్న ఏమంటున్నాడు నువ్వే చూడు. నా కూతురు ఒక్కడిని సెలెక్ట్ చేసుకుందంటే వాడు ఖచ్చితంగా నా అంచనాలకి తగ్గట్టే ఉంటాడు. భీష్మ గారు మనవడు అనే దానికంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పు? రేపు ఆ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ అయిన వెంటనే మన చైత్రనిచ్చి పెళ్లి చేసేద్దాం. ఇప్పుడు నిజం తెలిస్తే ఆయనకు నేనేం సమాధానం చెప్పాలి? లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. చైత్ర అందరూ అనంతగిరి హిల్స్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. నువ్వు అదే బ్యాగ్తో వస్తావా? సార్, ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్? కూర్చో అమ్మా. నేను నమ్మానమ్మా. సార్, తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు. నమ్మడానికి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. హే, గుడ్ మార్నింగ్ సార్. యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ సూట్. ప్లీజ్ సిట్ డౌన్. కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్. పట్టించుకోకు. మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా. ఇంతకీ ఇక నేనేం చేయాలి సార్? చైత్ర, సార్, మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీథింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారీ మ్యామ్, రియలీ సారీ. డ్రెస్ మార్చుకొని వస్తారా? టైం పడుతుంది. వెయిట్ చేస్తా.
భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో 5,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓ 500 ఇక్కడ, మిగతా వాళ్ళు స్టోర్స్లో, ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ చేయకు, పరిపాలన. ఓకే. ఇది సర్టిఫికేషన్ వింగ్. పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే టీం ఇది. అది మార్కెటింగ్ వింగ్. మార్కెటింగ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఫాలో మీ. అది ఫార్మ్ ఇన్సూరెన్స్ వింగ్. అంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అ కామన్ సెట్ అవుట్ స్పేస్. ఈ కంపెనీలో చాలా బాగుంది. కంపెనీ చాలా బాగుంది. అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఈ ఫేర్నెస్, ఈ బ్రైట్నెస్, ఆ ఫినిషింగ్, కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి. గైస్, సార్ మీ గురించి, ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట. ప్లీజ్ కమ్. సో ప్లీజ్ చెప్పండి. హలో, మనందరం బాగా పనిచేయాలి. మనందరం ఒక టీం లాగా. హే బాయ్, నువ్వు నా మాట వినట్లేదు. లేదు సార్. అదే చెప్తున్నా, నువ్వు నా మాట వినట్లేదు. చిచి వింటున్నా సార్. వినే చెవులు ఎటుండాలి? ఇటుండాలి. నీ ఎటున్నాయి? నువ్వు నా మాట వినట్లేదు. హర్ట్ అయ్యాను. మూవ్. అందరి చెవులు ఇట్టే కదా ఉన్నాయా? నావి మాత్రం ముందు ఉన్నాక నేనేమో నేలేను. సార్ ఐ నీడ్ ఏ స్మాల్ సిగ్నేచర్ ఆన్ దిస్ ఫైల్. ఐ పుట్టెడ్ మై పెన్ దేర్. ఐ కమ్ బ్యాక్. పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎవరు పుట్టాడు? అసలు ఈ భాష ఏంట్రా? వీడి 30 రోజులు కాదు, 3 రోజులు ఉంటే చాలు కంపెనీ సర్వనాశనం అయిపోద్ది. పంపించేయాలి, అర్జెంటుగా పంపించేయాలి. ఇంటరాక్షన్ విత్ CEO అని చెప్పి టీమ్ లీడర్స్తో ఒక మీటింగ్ పెట్టించండి. వాడి లాంగ్వేజ్కి, బాడీ లాంగ్వేజ్కి ఖచ్చితంగా దొరికిస్తాడు. ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు డ్రైవరు కదా. వాడు ఇంతకు డ్రైవరే సార్. CEO అవలా? మీ ఈగోలు పక్కన పెట్టి మన ఎలగొట్టే పని చూడండి. లేకపోతే జీవితాంతం మై పుట్టెడు, మై సిట్టెడు, మై కట్టెడు వంటి పదాలు వింటూ చచ్చిపోతారు. వీడు పట్టాడు.